ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. గజ్వెల్ లో బీఆర్ఎస్ పై బీజేపీ దుమారం, బ్లాక్ మెయిల్ రాజకీయాల ఆపు, ₹1 కోటి ఆరోపణ రుజువుచై బైరి శంకర్ ముదిరాజ్ సవాల్. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం, పార్టీ లోపలి విభేదాలు రెచ్చగొట్టడం, స్వార్థ ఎజెండాతో వ్యవహరించడం బీఆర్ఎస్ నేతల లక్ష్యమైందని ఆయన ఆరోపించారు. భారత రాష్ట్ర సమితిలో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉద్యమకారులకు నిజమైన క్యాడర్కు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని, తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టే రాజకీయాలు నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. పార్టీ పతనం కోసం లోపలే కుయుక్తులు పన్నేవాడు నాయకుడా అని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ పంపకాలపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ యాదవరెడ్డితో జరిగిన రచ్చను ప్రజలు మర్చిపోలేదన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో జీవితం గడిపేవాడిని ప్రజలు ఇక నమ్మరు అని బైరి శంకర్ ముదిరాజ్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, ఎల్కంటి సురేష్, టెలికాం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నత్తి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి గారు మా గౌరవ పార్లమెంటు సభ్యుని పైన లేనిపోని ఆరోపణలు, ఏదైతే తూఫాన్ మున్సిపల్ ఎన్నికల్లో 3 బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్కొక్కరిని ₹1 కోటి చొప్పున అమ్ముకున్నాడని నిరాధారమైన ఆరోపణలు చేసింది. మరి మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? నీటిని తుఫాన్లో మున్సిపల్ చైర్మన్ కాలేదనే అక్కస్తోటి నువ్వు కూడా రఘునందన్ రావు దగ్గరికి పోయినావు కదా కాళ్ళబేరానికి. నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావాలని నువ్వెందుకు పోయినావు రఘునందన్ రావు దగ్గరికి? అది మొదలు జవాబు చెప్పు. గురివింద గుంజే సామెతగా నీ కింద ఉన్న నలుపును నువ్వు మొదలు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి నీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది? నువ్వు ఎక్కడికి వచ్చి ఆగినావు? నువ్వు పోయిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి తోటి టీడీపీ నుంచి నువ్వు కాంగ్రెస్లో చేరినావు. అప్పుడు ఎంత డబ్బులకు నువ్వు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినావు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టీఆర్ఎస్లో చేరినావు. నువ్వు టీఆర్ఎస్లో చేరినప్పుడు నువ్వెంత డబ్బులకు అమ్ముడు పోయినావు. నువ్వు గత ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని హరీష్ రావే నాకు డబ్బులు ఇచ్చిండు, కేసీఆర్ను ఓడగొట్టమన్నాడు. నువ్వు ఎన్ని డబ్బులు హరీష్ రావు దగ్గర తీసుకొని కేసీఆర్ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినావు. మళ్ళీ కేటీఆర్ సంకల వెర్రి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని హరీష్ రావు మీద ఆరోపణలు చేసావు. అంటే నీ నోరు కాదు, నీ తాటిమట్టనా? నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటా అనేది కరెక్ట్ కాదు. నువ్వు లేనిపోని ఆరోపణలు ఏదైతే కోట మైసమ్మ గుడికాడికి ప్రమాణం చేస్తా అని చెప్పినావో నీకు గుళ్ళె కొడదాం. అదే రఘునందన్ రావుని మేము తీసుకొస్తాం. నువ్వు ₹3 కోట్ల రఘునందన్ రావుకి ఎవరిచ్చారో నువ్వు ప్రూవ్ చేయాలి. లేకపోతే తడిబట్టలతోటి నువ్వు గుళ్ళె కొర్రాలి. కొరకపోతే నీకు తగిన శిక్ష ఈ గజ్వెల్ పట్టణంలోనే జరుగుతుంది. నువ్వు బిడ్డ అనుకుంటున్నావు నీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తే బ్రోకరేషాలు వేస్తే నీ బ్రోకరేషాలకు నీలాగా అందరూ బ్రోకరు పని చెయ్యరు. నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి సూట్ కేసులు తెచ్చి నువ్వు సగం డబ్బులు ఖర్చు పెట్టి కౌన్సిలర్లకు ఇచ్చి సగం డబ్బులు తిన్నది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చి ఓటర్లను కొని మళ్ళా ఆ ఓటర్లను గెలిచిన కౌన్సిలర్లను నువ్వు అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకున్న చరిత్ర నీది. అట్లాంటిది ప్రజల కోసం 24 గంటలు పనిచేసే మా గౌరవ పార్లమెంటు సభ్యుని మీద మీరు లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బిడ్డ నువ్వు ఇట్లాంటి మళ్ళీ రఘునందన్ రావు జోలికి వస్తే ఖబర్దార్. రాబో రోజులలో నీకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా బుద్ధి చెప్తుంది. మేమందరం కూడా నిన్ను నీ అవినీతి భాగవతాన్ని నువ్వు ఒకప్పుడు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత మొత్తం ఒక్కొక్కటిగా బయటగా తీస్తాం. తప్పకుండా రాబో రోజులలో నువ్వు రమ్మను కోట మైసమ్మ కాడికి. నేను రఘునందన్ రావు నేను తీసుకొని వస్తా జిల్లా అధ్యక్షుడిగా. నువ్వు డేటు టైము చెప్పు, ఆ టైంకి రఘునందన్ రావుని తీసుకొస్తా. నువ్వు వస్తావా గుళ్ళే మేము చూస్తామా అనేది తెలుస్తుంది నీకు. నువ్వు ఖచ్చితమైన ఆధారాలతోటి నువ్వు తీసుకురా. డేటు టైం నువ్వు చెప్పు, ఆ టైంకి నేను ఎంపీ గారిని తీసుకొని ఈ గజ్వెల్ కోట మైసమ్మ సాక్షిగా మేము ఆడ ఒక స్టేజ్ వేస్తాం. రా బిడ్డ ఎప్పుడో చెప్పు, ఆ టైంకి నేను ఎంపీ గారిని తీసుకొస్తా. లేదంటే బేషరతుగా ఎంపీ గారికి క్షమాపణలు చెప్పి నువ్వు అపాలజీ కోరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. ఈరోజు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశంలో భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు, అదేవిధంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్
రొట్టెల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు టెలికాం బోర్డు మెంబరు కమ్మరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎల్కంటి సురేష్ గారు, చెప్పాల వెంకటరెడ్డి గారు, నత్తి శివకుమార్ గారు, నాయన్ సందీప్ కుమార్ గారు, అదేవిధంగా రాజు గారు, పబ్బత్ శ్రీనివాస్ గారు, మిగతా శ్రీరామ్ కృష్ణ గారు, మిగతా పాల్గొంటున్న అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిన్న ఏదైతే క్యాంప్ ఆఫీస్లో ప్రతాప్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఈరోజు బీజేపీ మీద అవాక్కులు చవాక్కులు పేలుస్తూ ఉన్నాడు. వారికి ఒకటే సూటిగా మేము ఒక 2 క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాం. ఈరోజు బీజేపీ రఘునందన్ రావు గారి మీద నువ్వు దుమ్మెత్తిపోయాలని చెప్పి బదనాం చేయాలని చూస్తూ ఉన్నావు. ప్రతాప్ రెడ్డి గారు, మేము బీజేపీ నుంచి తలుచుకుంటే మిమ్మల్ని గజ్వేల్లో కూడా తిరగనీయం. ఈరోజు నువ్వు రఘునందన్ రావు గారి మీద, మా ఎంపీ గారి మీద నువ్వు అవాక్కులు చవాక్కులు పేలుస్తాయని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే దుబ్బాక శాసనసభ్యులుగా అదేవిధంగా మెదక్ ఎంపీగా వాళ్ళు నిత్యం కాళ్ళకు బట్ట కట్టుకొని మెదక్ పార్లమెంట్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల గురించి తిరుగుతూ ఉంటే ఈరోజు నువ్వు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు నువ్వు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఏమన్నావు, కేసీఆర్ గారిని ఓడగొట్టమని హరీష్ రావు గారు నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి ఎన్నైనా డబ్బులు ఇస్తా, ఇది అమ్మతోడు అయ్యతోడు అని చెప్పి ఇదే గజ్వేల్ మీద నువ్వు మాట్లాడినావు కదా. మరి అవిట్ల గురించి ఫస్ట్ కోటమై సమ్మకాడ వాటి గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ప్రతాప్ రెడ్డి గారిని ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు నువ్వు రాజకీయ నాయకులు కాదు, ఒక వ్యాపారంగా అమ్మబడును కొనబడును సంస్కృతి నీది. ఈరోజు గజ్వేల్ ఏదైతే చెరువు కట్ట కింద వెంచర్ వేసి నువ్వు అధికారంలో లేనప్పుడు అధికార పార్టీ మమ్మల్ని ఆగం చేస్తుందని చెప్పి ప్లాట్ల గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు మరి అధికారం 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఆ యొక్క ప్లాట్ల గురించి ఇంతవరకు ఒక్క ఇష్యూ గురించి కూడా నువ్వు మాట్లాడలేదు, ఆ ప్రజలకు న్యాయం చేయలేదు. ఇట్లాంటి అబద్ధాలకు కుండాకోర్ రాజకీయాలకి శిఖండి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వు ఈరోజు ఉద్యమకారులను ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులను అనగదొక్కాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఈరోజు అక్కడ అయితే తూప్రాన్లో రవీందర్ గౌడ్ను చైర్మన్ కాకుండా అడ్డుకోనే ప్రయత్నం నువ్వు చేసి ఈరోజు రఘునందన్ రావు గారి మీద అవాక్కులు చవాక్కులు పేలిస్తే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తూ గజ్వేల్లో నువ్వు మళ్ళొక్కసారి బీజేపీ మీద కానీ రఘునందన్ రావు గారి మీద కానీ ఏదైతే బాపత్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు లేదంటే గజ్వేల్లో తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తా ఉంటాం.